ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ మధ్య ఐసీఎంఆర్, హైదరాబాద్ ఎన్ఐఎన్ సంయుక్త ఆధ్వర్యంలో డైటరీ సంబంధించి గైడ్లైన్స్ ఇచ్చారు. 2024 సంవత్సరానికి గాను వాళ్ళు ఎప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు గైడ్లైన్స్ లాగా. ఇప్పుడు డైటరీ గైడ్లైన్స్ ఇచ్చారు. దీని ప్రకారం ఏంటంటే చాలా దిగ్భ్రాంతికరమైన విషయాలు, అంటే అందులో చాలా చాప్టర్లు ఉన్నాయి. ఆ చాప్టర్లో మిగిలిన నేను చూడలేదు, కానీ డైటరీ సంబంధించి ముఖ్యంగా ఫ్యాట్స్కి సంబంధించి వాళ్ళు రిలీజ్ చేసిన గైడ్లైన్స్ ఎంతో ఆందోళనకరంగా, నిజానికి పూర్తి దూరంగా, సైన్స్కి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. ఒకసారి అదేంటో చూద్దాం. అసలు ముందు వాళ్ళు గైడ్లైన్స్ ప్రకారం ఏం చెప్తున్నారు. మామూలుగా మీకు తెలుసు కదా, ఫ్యాట్లో మనకి శాచురేటెడ్ ఫ్యాటు, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటు, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటు, అలా 3 రకాల ఫ్యాట్స్ కింద ఉంటాయి. శాచురేటెడ్ ఫ్యాట్ గురించి వీళ్ళు చేసిన కామెంట్ చూడండి. శాచురేటెడ్ ఫ్యాట్లో ఏమని చెప్పచ్చు అంటే కోకోనట్ ఆయిల్, పామ్ ఆయిల్, ఘీ, బటరు, లార్డు, టాలో, మిల్క్ ప్రొడక్ట్స్ అండ్ మీట్ కంటైన్స్ శాచురేటెడ్ ఫ్యాట్స్ అని బాగానే ఉంది. వీళ్ళది కామెంట్ ఏం చెప్పారంటే శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ నోన్ టు ఇంక్రీజ్ సీరం టోటల్ అండ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్, ఇంక్రీజ్ ఇన్ఫ్లమేషన్, రెడ్యూస్ ఇన్సులిన్ సెన్సిటివిటీ అండ్ ఎన్హాన్స్ ది టెండెన్సీ ఆఫ్ క్లాట్ ఫార్మేషన్ అండ్ ఇంక్రీజ్ ది రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్ అండ్ స్ట్రోక్. అంటే ఎంత ఆశ్చర్యం చూడండి, డైరెక్ట్ బ్రాండ్ వేసేసారు. భారతదేశంలో అత్యున్నత వైద్య మండలిగా పేర్కొనే సలహా మండలి ఐసీఎంఆర్ భారతదేశానికి మార్గదర్శకాలు 135 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తును పెట్టాల్సిన వాళ్ళు ఎంత బాధ్యతారాహిత్యంగా డైరెక్ట్ అసలు శాచురేటెడ్ ఫ్యాట్ అంటే బ్యాడ్. ఇది ఎలా ఉందంటే ఫలానా మతవాడంతా చెడ్డోళ్ళు, ఫలానా మతవాళ్ళంతా గొప్పవాళ్ళు, ఈ టైపు అసలు ఎక్కడ ఉంటుందండి ప్రపంచంలో? ప్రతి దాంట్లోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ప్రతి ప్రొఫెషన్లోనూ మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డళ్ళు ఉంటారు. మంచి లాయర్లు, చెడ్డ లాయర్లు, మంచి రాజకీయ నాయకులు, చెడ్డ రాజకీయ నాయకులు, మంచి సినిమా యాక్టర్లు, మంచి కానాళ్ళు, ఇలా రకరకాలు ఉంటుంది కదా. అందరిలో కాంబినేషన్ ఉంటుంది కదా. మీరేంటి శాచురేటెడ్ ఫ్యాట్లు అన్నారంటే అసలు బేసిక్ అవగాహన ఉందా? పాయింట్ నెంబర్ 1, శాచురేటెడ్ ఫ్యాట్ అంటే ఇప్పుడు వీళ్ళు కోకోనట్ ఆయిల్, న్యాచురల్ ఘీ, దీనికి సంబంధించి వీళ్ళు శాచురేటెడ్ ఫ్యాట్లు బ్యాడ్ అంటున్నారు. అక్కడే ఫోటో కూడా ఇచ్చారు చూడండి. కోకోనట్ ఆయిల్, బటరు, ఘీ ఉంది, పామ్ ఆయిల్ సంబంధించి ఇచ్చారు, అలానే యానిమల్ టాలో ఇచ్చారు, అట్లానే పామ్ ఆయిల్ ఇచ్చారు, మొత్తం అట్లా మిల్క్ ప్రోడక్ట్స్లో కొన్ని ఇచ్చారు. ఎలా హాని చేస్తాయండి? వాటిలో ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి హాని చేయడానికి? గ్రౌండ్ లెవెల్లో పరిశోధన చేశారా? ఏదైనా అమెరికా నుంచి పుస్తకాల నుంచి పిక్కేసి కాపీ కొట్టినట్టు చేశారా? 2, ఇక్కడ ఏం చెప్పారంటే కొలెస్ట్రాల్ ఈజ్ ఫౌండ్ ఓన్లీ ఇన్ యానిమల్ సోర్స్ ఫుడ్స్. కేవలం యానిమల్ సోర్స్ ఫుడ్ నుంచి వస్తుందంట. కొలెస్ట్రాల్ ఈజ్ సింథసైజ్డ్ ఇన్ ది లివర్ ఫ్రమ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ ఇన్ అవర్ డైట్. కార్బోహైడ్రేట్స్ నుంచి, ఫ్యాట్ నుంచి లివర్ సింథసైజ్ చేస్తున్నాడు, బాగా ఉంది. జాగ్రత్తగా పాయింట్ ఇక్కడ, లివర్ కొలెస్ట్రాల్ సింథసిస్ ఇంక్రీజెస్ వెన్ ది కొలెస్ట్రాల్ ఇంటేక్ ఇన్ అవర్ డైట్ ఈజ్ లో. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే మనం తినే ఆహారంలో కొలెస్ట్రాల్ కనుక ఎక్కువ ఉంటే లివర్ సింథసిస్ తక్కువగా ఉంటుంది, అంటే లివర్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉత్పత్తి చేస్తుంది. కొలెస్ట్రాల్ ఈజ్ క్యారీడ్ బై లిపోప్రోటీన్స్ ఇన్ అవర్ బ్లడ్. గుర్తుపెట్టుకోండి, కొలెస్ట్రాల్ ఈజ్ క్యారీడ్ బై లిపోప్రోటీన్స్ ఇన్ అవర్ బ్లడ్. ఏంటా లిపోప్రోటీన్స్? లో డెన్సిటీ లిపోప్రోటీన్ అండ్ హై డెన్సిటీ లిపోప్రోటీన్. వీళ్ళు అన్నారు చూసారా, క్యారీడ్ బై అంటే దే ఆర్ జస్ట్ ట్రాన్స్పోర్టర్స్, దే ఆర్ నాట్ కొలెస్ట్రాల్. అంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం సైన్స్ అయినా మన శరీరంలో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్లో సుమారు 85% కొలెస్ట్రాల్ని మన లివర్ తయారు చేస్తుంది. కొలెస్ట్రాల్ లేనిదే శరీరంలో ఏ ధర్మం నడవదు. మన సెల్ నిర్మాణానికి కావాల్సిన కొలెస్ట్రాల్, బ్రెయిన్ రన్ అవడానికి, ప్రతి సెల్ రన్ అవడానికి, ప్రతి హార్మోన్ పుట్టడానికి, డి విటమిన్తో సహా ప్రతి హార్మోన్ పుట్టడానికి కూడా రా మెటీరియల్ కొలెస్ట్రాల్. అంటే కొలెస్ట్రాల్ లేనిదే మనిషే లేడు. అలాంటి కొలెస్ట్రాల్ ఆహారంలో అటు ఇటు ఇస్తే మనకు అది లివర్లో అడ్జస్ట్ చేసుకునే విధంగా ప్రకృతి మనకు చేసిన ఏర్పాటు. అంటే మనం తిన్న కొలెస్ట్రాల్ని బట్టి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్లో డెఫిసిట్, హెచ్చు తగ్గులను బట్టి లివరు ఆ కొలెస్ట్రాల్ని బ్యాలెన్స్ని తయారు చేయడం, ఎక్కువ చేయడం, తక్కువ చేయడం చేస్తుంది. సో లివర్లో తయారైన కొలెస్ట్రాల్ని వాడేది ఎవరు? టిష్యూస్ వాడాలి. ఈ టిష్యూస్ తీసుకెళ్ళడానికి ఒక ట్రాన్స్పోర్టర్ ఉంటుంది, లివర్లో తయారైన కొలెస్ట్రాల్ తీసుకెళ్ళడానికి. ఆ ట్రాన్స్పోర్టర్ పేరు వీళ్ళే చెప్తున్నారు ఎల్డిఎల్. అంటే ఎల్డిఎల్ ఈజ్ జస్ట్ ఏ ట్రాన్స్పోర్టర్. టిష్యూలో వాడుకోగా మిగులుతుంది కొంత. ఆ మిగిలిన దాన్ని కలెక్ట్ చేసి తిరిగి లివర్కి తీసుకెళ్ళడానికి ఇంకో ట్రాన్స్పోర్టర్ పనిచేస్తుంది. ఆ ట్రాన్స్పోర్టర్ పేరు హెచ్డిఎల్, హై డెన్సిటీ లిపోప్రోటీన్. వీళ్ళు ఎందుకు హెచ్డిఎల్ మంచిది అంటారంటే మన టిష్యూలో ఉండేదాన్ని, ఇతర చోట్ల ఉండే ప్లేస్లో ఉండే కొలెస్ట్రాల్ని కలెక్ట్ చేసి తీసుకెళ్ళి లివర్లో పడేసి, అంటే ఒక చెత్తను తీసుకెళ్ళి, అంటే ఆళ్ళ భాషలో చెత్తను తీసుకెళ్ళి
వేరే జాగ్రత్తగా పక్కన దాస్తుంది కాబట్టి, ఒక స్కావెంజర్ పని చేస్తుంది కాబట్టి హెచ్డిఎల్ మంచిదని చెప్తారు. ఎల్డిఎల్ని చెడ్డదనటానికి ఇప్పుడు చూడండి, ట్రాన్స్పోర్టర్ చెడ్డదెలా అవుతుందండి? లివర్కి తెలుసు కదా ఎంత తయారు చేయాలో, మీరే చెబుతున్నారు ఇక్కడ ఇదే పేర ప్రకారం. అంటే లివరు మనం తినేదానికి బ్యాలెన్స్ చేస్తుందని, అంటే మన రిక్వైర్మెంట్ ప్రకారం చేస్తుంది కదా, మరి అలా తీసుకెళ్ళి చెడ్డ ఎందుకు అవుతుందండి? మీరు చెప్పినట్టు బ్యాలెన్స్గా లివర్ ఉత్పత్తి చేసే శక్తి దానికి ఉన్నప్పుడు అది ఎక్కువ ఓవర్గానో తక్కువ ఎందుకు చేస్తుంది? శరీరాన్ని సరిపడానే చేస్తుంది కదా. ఈ చిన్న లాజిక్ మీరు ఎలా మర్చిపోయారు? ఏకదాటికి బ్రాండ్ వేయటం. అక్కడ ఏం చెబుతున్నారు చూడండి, సాచురేటెడ్ ఫ్యాట్ గురించి చెప్పేటప్పుడు, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఆర్ నోన్ టు ఇంక్రీజ్ సీరం టోటల్ కొలెస్ట్రాల్ అండ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్. ఇది నోన్ టు ఇంక్రీజ్ అంట. నిజమేనండి, ఎల్డిఎల్లో 2 రకాలు ఉన్నాయి. మీరు చెప్పేది దేంట్లో? సాచురేటెడ్ ఫ్యాట్లు దేన్ని పెంచుతాయి? ఎల్డిఎల్లో ఉండే 7 రకాల్లో మొదటి 2 రకాలు చాలా మంచివి, 1 and 2, లార్జ్ ఫ్లఫీ బొయాంట్ ఎల్డిఎల్. ఇది మంచిది, ఇది తేలిగ్గా బెండులాగా ఉంటాయి కాబట్టి ఎక్కడ రక్తనాళాల్లో ఫామ్ అవటం కానీ ఆ రక్తనాళాల పూడికి సహకరించడం కానీ అది కానీ ఉండదు. మిగతా 5 చిన్నవి, స్మాల్ డెన్సిటీ లిపోప్రోటీన్స్. ఇది హాని చేయవచ్చు, అది గనక ఫ్రీ రాడికల్స్ కింద మారితే. ఫ్రీ రాడికల్స్ కింద మారినప్పుడు హాని చేస్తే తప్ప స్మాల్ డెన్సిటీ లిపోప్రోటీన్ కూడా చెడ్డది కాదు, దానంతరది ఏమీ హాని చేయదు. ప్లస్ ఇదొక్కటే హాని చేయదు, దీనితో పాటు అనేక ఫ్యాక్టర్లు కలిస్తేనే హాని జరుగుతుంది ఫ్లేక్ విషయంలో. మరి సాచురేటెడ్ ఫ్యాట్ల ద్వారా వచ్చేది కేవలం గుర్తుపెట్టుకోండి, ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్ల ద్వారా వచ్చే ఎల్డిఎల్ ట్రైగ్లిజరైడ్స్ తగ్గటం ద్వారా అది చాలా మంచిది. 1 and 2 లార్జ్ ఫ్లఫీ బొయాంట్ ఎల్డిఎల్, దట్ ఈస్ గుడ్. మీరేంటి సాచురేటెడ్ ఫ్యాట్ తీసుకుంటూ వస్తుందని చెప్తారు? నా డైట్ విఆర్కే డైట్, ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్లు ఇచ్చే డైట్. వీళ్ళు ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ గురించి మాట్లాడారు. ఈ ప్రపంచం మొత్తం మీద ఒకే ఒక్క డైట్ ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్లని నేరుగా తీసుకోమని చెబుతుంది. ప్రపంచంలో ఏ ఇతర కీటో డైట్ కూడా ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్ని నేరుగా తీసుకోమని చెప్పదు, ఒకే ఒక్క డైట్ చెప్తుంది, దట్ ఈజ్ విఆర్కే పిఎంఎఫ్ డైట్. మరి నా డైట్లో వచ్చిన ఫలితాలు నేను ఎక్కడ ఇస్తున్నా అంటే, మీరు చెప్పిన ప్రకారం బ్యాడ్ అయితే ట్రైగ్లిజరైడ్స్ అనేది తగ్గడం మంచి విషయం కదా. ట్రైగ్లిజరైడ్స్ ఎలా తగ్గింది? జస్ట్ ఒక 2-3 వేస్తున్నాం చూడండి. ట్రైగ్లిజరైడ్స్ ఎంత అడ్డగోలుగా తగ్గినాయి చూడండి. అదే సమయంలో ఎల్డిఎల్ పెరిగింది చూడండి. అంటే పెరిగిన ఎల్డిఎల్ మంచిది. ట్రైగ్లిజరైడ్స్ కనుక తగ్గి ఎల్డిఎల్ పెరిగితే ఆ పెరిగిన ఎల్డిఎల్ మంచిది. ట్రైగ్లిజరైడ్స్ కనుక పెరుగుతా ఎల్డిఎల్ కనుక పెరిగితే అది వీళ్ళు చెప్పే లాస్ట్ 5 ఉండే స్మాల్ డెన్సిటీ లిపోప్రోటీన్లు అనుకోవచ్చు. ఇది బేసిక్ సైన్స్. మీరు ఎల్డిఎల్ అంతా ఒకే కేటగరీ ఎల్డిఎల్ పెరుగుతుందంటారు ఏంటి? ఎల్డిఎల్ పెరగడం చెడ్డదెలా అవుతుంది? బేసిక్గా మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఐసీఎంఆర్ కానీ ఎన్ఐఎన్ కానీ. మీరు కనీసం దాని పట్ల అవగాహన, లేటెస్ట్ సైన్స్ మీద దాన్ని పెట్టుకున్న ప్రజలను పూర్తిగా పక్కగా పట్టించేట్టుంది. ఎప్పుడో దశాబ్దాల క్రితం యాన్సెల్కి ఏం చెప్పి ప్రపంచాన్ని సర్వనాశనం చేశాడో దానికి కొనసాగింపు ఇక్కడ కనిపిస్తుంది మీ గైడ్లైన్స్లో. ఇది ఒకటి. అట్లానే ఇంక్రీజెస్ ఇన్ఫర్మేషన్, వీళ్ళు చెప్తున్నారు చూడండి, సాచురేటెడ్ ఫ్యాట్స్ వలన ఇంక్రీజెస్ ఇన్ఫర్మేషన్ అంట. ప్రపంచంలో ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్ ఇచ్చే విఆర్కే డైట్ అయిన నేను ఇప్పుడు మీ పక్కన డిస్ప్లే చేస్తాను చూడండి. మన డైట్ చేయటం కారణంగా ఇన్ఫ్లమేషన్ ఏ రేంజ్లో తగ్గుతుందో మీరు పక్కన చూడండి. నేను ఇక్కడ హెచ్ఎస్సిఆర్పీలు ఈఎస్ఆర్లు కొన్ని పెడుతున్నాను, ఒక్క నిమిషం పాటు అది గమనించండి. అంటే ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్లు ఇన్ఫ్లమేషన్ని అడ్డగోలుగా తగ్గిస్తాయి. మీరు డబ్ల్యూబీసీ తీసుకోండి, లేదా ఒక ఈఎస్ఆర్ తీసుకోండి, ఒక హెచ్ఎస్సిఆర్పి తీసుకోండి, అడ్డగోలుగా కట్ చేస్తాయి. అంటే వీళ్ళు చెప్పింది పచ్చి అబద్ధం. అలానే రెడ్యూస్ ఇన్సులిన్ సెన్సిటివిటీ, సాచురేటెడ్ ఫ్యాట్లు అంట ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిస్తాయంట. ఇప్పుడు మీకు ప్రజలకు మీకు చూపిస్తా చూడండి. అసలు వీళ్ళు భాగవతం, ఇన్సులిన్ సెన్సిటివిటీ అదుపు తప్పితే మనకు వచ్చేది ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తాలూకు లక్షణాలే ఒకటి డయాబెటీస్, ఒకటి బీపీ, ఒకటి థైరాయిడ్, ఒకటి పీసీఓఎస్, గ్యాసు, ఇలా 190 రోగాలకు మూల కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్. నా డైట్తో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పోతుంది కాబట్టే ఈ ప్రపంచం మొత్తం మీద డయాబెటీస్ టైప్ 1 కానీ టైప్ 2 కానీ ఒక్క మందు బిళ్ళ కానీ ఒక్క ఇన్సులిన్ కానీ వాడకుండా 100% ఫలితాలు సాధించిన ఒకే ఒక్క డైట్ మంది. టైప్ 2కి వచ్చేది మీరు ఎన్ని టెస్ట్ మళ్ళీ కానీ అప్పుడు అక్కడ మీకు పెడుతున్నాను. ఇన్సులిన్ రెసిస్టెన్స్కి తగ్గిన నిదర్శనం నేను పెడతా. దానికి ప్రతిగా ప్రపంచం మొత్తం మీద అల్లోపతి మొత్తం మీ మోడర్న్ మెడిసిన్ వ్యవస్థ మొత్తం ఈ ఐసీఎంఆర్ గైడ్లైన్స్ తీసుకుంటారు, అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ గైడ్లైన్స్ తీసుకుంటారు, తీసుకోండి. ఒక్క కేసు మీరు తగ్గింది పెట్టండి నాకు మ్యాచింగ్గా. మీరు ఒక్కటి చూపించిన ప్రపంచం మొత్తం మీద ప్రతి దేశం నుంచి మీ విధానంలో తగ్గిన ఒక్క కేసు చూపిస్తే నేను క్రిమినల్ బాధ తీసుకుని జైలుకి వెళ్తాను. జైలుకి వెళ్ళటానికి నేను సిద్ధంగా ఉన్నా. నా మూలన ఎవరికి తగ్గకపోయినా చూడండి, హెచ్బిఎన్సీలు కానీ ఎలా తగ్గుతున్నా చూడండి. జస్ట్ 3-4 ఇస్తాను చూడండి. టైప్ 1 అయినా టైప్ 2 అయినా పెరగటం ఎలా తగ్గుతుంది అంటే
ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడుతుంది అని చెప్పిన మాట పచ్చి అబద్ధం, సైన్స్కి పూర్తి వ్యతిరేకం. ఎన్హాన్స్ ది టెండెన్సీ ఆఫ్ క్లాట్ ఫార్మేషన్, ఇది కూడా నేను ప్రూవ్ చేస్తా. ఇప్పుడు క్లాట్ ఫార్మేషన్ అంటున్నారు అండ్ ఇంక్రీజ్ ది రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్, ఈ రెండో ఒకటిగా చూద్దాం. మీరు గమనించండి, ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్లో నెయ్యి కానీ కోడిగుడ్డులో ఉండే ఎల్లో కానీ ఇలాంటి 40 ఏళ్ల క్రితం బాగా తిన్న రోజుల్లో గుండె జబ్బుల రేటు ఇతరత్ర రేట్లు జబ్బుల రేట్లు ఎలా ఉండేది మీరు లెక్కేయండి. ఈరోజు కార్డియాలజీ హాస్పిటల్ ఎన్ని ఉన్నాయి? మన 2 తెలుగు రాష్ట్రాలను చూసుకుంటే ఫుల్గా నడిచేయి 4-5 హాస్పిటల్ ఉండే, సాయంత్రంగా ఎవడదో ఇంటికి పోయేవాడు. ఇవాళ కార్డియాక్ హాస్పిటల్ సందుకోటి బడ్డీ కోట్లు పెట్టారు, శాటిలైట్ సెంటర్లతో సహా కార్పొరేట్ రంగ ప్రవేశం చేసినాక. ప్రతి చోట ఇసుకేస్తే రానంత జనం. కార్డియాలజిస్ట్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది, భయంకరమైన క్యూలు. మీరు ఈసీజీలు చేసేవాళ్ళు ప్రతిరోజు ప్రతి హాస్పిటల్లో మీరు ఎన్ని స్టంట్లు వేస్తున్నారు, ఎన్ని బైపాస్లు చేస్తున్నారు. ఒకప్పటికి శాచురేటెడ్ ఫ్యాట్లు వాడే స్వర్ణయుగంలో ఎన్ని చేశారు పర్సంటేజ్ తీసుకోండి, ఇప్పుడు ఎన్ని చేస్తున్నారు? అంటే విపరీతంగా మీ శాచురేటెడ్ ఫ్యాట్లు మానేసిన తర్వాతే కదా మొత్తం ఇంత విధ్వంసం జరిగింది. మరి మీ దానికి ఆధారం ఏంటి? ఇప్పుడు శాచురేటెడ్ ఫ్యాట్లు తీసుకుంటే ఫుల్లీ శాచురేటెడ్ ఫ్యాట్లు అధికంగా తీసుకుంటూ వస్తాయని మీరు చెప్పారు. ఎవరు తీసుకున్నారు? ప్రపంచంలో ఎవరు తీసుకోలే. ఈ గత 30-40 ఏళ్ల హిస్టరీలో మీరు బెదిరింపులకి, మీరు స్వార్థంతో పచ్చి దగాతో యాన్సిల్కి దగ్గర నుంచి మీరు ప్రపంచవ్యాప్తంగా ప్రజల మీద పగబట్టి మీరు చేసిన కుట్రకి ఎన్ని కోట్ల మంది బలయ్యారో ఈ వచ్చిన గుండె జబ్బులకు కారణం ఎవరో. ఇప్పుడు ఏ హాస్పిటల్ కానీ మీరు తీసుకోండి, ఇవాళ యాజ్ ఆన్ టుడే నేను మాట్లాడుతున్న రోజు ఏ కార్డియాలజీ హాస్పిటల్ వెళ్ళండి, కనీసం ఒక్కో డాక్టర్ 50 నుంచి 100 మందిని చూస్తున్నారు. ఎన్ని సర్జరీలు, వీళ్ళని ఒక్కసారి చెక్ చేసి చూడండి. ఎవడైతే శాచురేటెడ్ ఫ్యాట్లు చుక్క కూడా అంటుకోరో వీళ్ళకే బైపాసులు, వీళ్ళకే స్టంట్లు పడుతున్నాయి. ఒకసారి స్టంట్ వేసినాక బైపాస్ జరిగినాక ఇతర చోట్ల ఎక్కడ స్టెనోసిస్ లేదు. అయినప్పటికీ కూడా వీళ్ళ మందులు వాడటం కారణంగా మామూలుగా 12 నుంచి 20 ఏళ్లలో రావాల్సిన క్లాట్ ఫార్మేషన్ ఇప్పుడు 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి సంవత్సరానికి 6 నెలలు కూడా వస్తుందంటే మందులు ఏం పీకినట్టు. అంటే ప్రతిదీ మోసమే ఈ ప్రపంచంలో. ముఖ్యంగా కార్డియాలజీ విభాగంలో వీళ్ళు మందుల పేరుతో చేస్తున్న విధ్వంసం 2013లోనే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ థూ అని చెప్పిన సిద్ధాంతాన్ని, ఆ డ్రగ్స్ని ఇప్పటికీ సేల్ చేస్తా. క్లియర్గా మీకు ఇక్కడ ఒక ఎవిడెన్స్ కోసం మళ్ళీ పెడుతున్నాను చూడండి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ లాంగ్ బ్యాక్ ఎప్పుడో చెప్పింది, 2013లోనే ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం కొలెస్ట్రాల్కి అసలు గుండె జబ్బులకి ఏ విధమైన కన్సర్న్ లేదు, డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఏ విధమైన కన్సర్న్ లేదు అని కుండ బద్దలు కొట్టి చెప్పిన తర్వాత ఇప్పటికీ వీళ్ళు కొలెస్ట్రాల్ మందులు ఇస్తున్నారు. నేను ఒక వీడియోలో కూడా మీకు ఇందులో కార్డియాలజిస్టులు చేసే మరో జిమ్మిక్ అనే వీడియోలో కూడా మెన్షన్ చేశాను. పచ్చి దగా, మోసం, కుట్ర. కార్డియాలజీలో మీకు స్టంట్ వేస్తున్నా లేదా మీకు బైపాస్ చేసే సిచ్యువేషన్ వస్తున్నా మీరు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వీళ్ళు ఏదైతే ప్రబోధిస్తున్నారో ఏది కొలెస్ట్రాల్ మూలంగా గుండె జబ్బులు వస్తాయని కనీసం 300-400 రూపాయలు ఆ టెస్ట్ మాత్రం ఛాన్స్ అట్లా మీరు చెక్ చేసుకోండి. ఆల్రెడీ స్టంట్ పడిన వాళ్ళు కానీ బైపాస్ సర్జరీ చేసుకున్న వాళ్ళు కానీ ఒక్కసారి మీ ఫైల్ ఓపెన్ చేసుకోండి. మీకు 4 ఏళ్ల క్రితం వేసినా, 5 ఏళ్ల క్రితం వేసినా, సంవత్సరం క్రితం వేసినా, ఎప్పుడైనా మీరు ఓపెన్ చేసి చూస్తే అందులో మిగతా రిపోర్ట్లు అన్నీ ఉంటాయి. బ్లడ్ రిపోర్ట్లు ఉంటాయి, థైరాయిడ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. లిపిడ్ ప్రొఫైల్ మాత్రం ఉండదు. లిపిడ్ ప్రొఫైల్లో ఉండే కొలెస్ట్రాల్ కారణంగానే గుండె జబ్బులు వస్తాయని మీరు సిద్ధాంతీకరణ, సూత్రీకరణ చేసినప్పుడు మరి మీరు ఆ టెస్ట్ మీరు ఎందుకు చేయించట్లేదు? ప్రజలను దగా చేసి మోసం చేయటం కాదా? నిన్న నా దగ్గరికి 3 వచ్చారు, 50 మంది కూర్చున్నారు. నేను అందరి దగ్గర కూడా చెప్పా, బైపాస్ చేయించాము, స్టంట్ వేసామన్నారు. నేను 3 అడిగాను, నేను బయటికి తీసి చూపించండి, మీ దాంట్లో లిపిడ్ ప్రొఫైల్ ఉండదు. నాకు అంత నమ్మకం మీ మీద, మీ మోసకార వ్యవస్థ మీద నాకు అంత నమ్మకం. మీ దాంట్లో లిపిడ్ ప్రొఫైల్ ఉండదు, మీరు కొలెస్ట్రాల్ అని అంటున్నారు కదా, అసలు మీకు లిపిడ్ ప్రొఫైల్ చేసి చూడండి అంటే 3లో ఒక్కడి దగ్గర లేదు. కొన్ని 100 మందిని చూసాను నేను, ఎవరి దగ్గర లిపిడ్ ప్రొఫైల్ మాత్రం ఉండదు. సో అది కొలెస్ట్రాల్ అంత బ్యాడ్ అయినప్పుడు మీరు ఆ టెస్ట్ ఎందుకు చేయట్లేదు? చేస్తే కాలర్ పుచ్చుకుంటారు. దాని మీద కూడా నేను సాక్ష్యాలతో రుజువు చేశాను. ఎల్డిఎల్ ఇంక్రీజ్ అయితే గుండె జబ్బులు వేసినట్టు పచ్చి అబద్ధం. కొలెస్ట్రాల్కి గుండె జబ్బులకి సంబంధం లేదు, ఇవన్నీ తప్పు. స్టాటిన్స్ హాని చేస్తాయని పెద్ద ప్రముఖ కార్డియాలజిస్టుల దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా ఘోషిస్తున్న ఆంధ్రాలోనో లేదా ఇండియాలో కూర్చున్న కొంతమంది కార్డియాలజిస్టులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వీళ్ళు మనసుల్లోకి వీడియోల రూపంలో వచ్చి లేదా సందేశం ఇచ్చే వాళ్ళకి చెప్పేని పచ్చి అబద్ధాలు, హాఫ్ నాలెడ్జీ అబద్ధాలు. మళ్ళీ ఇది కూడా కాదు, అబద్ధం అని చెప్పడానికి నిదర్శనం చెప్పాలంటే వీళ్ళు అబద్ధాలు చెబుతున్నారు, ఎజెండా ప్రకారం పనిచేస్తానని చెప్పడానికి నిదర్శనం కూడా నేను చూపిస్తాను. వీళ్ళ నాడు నేడు కార్యక్రమం కనుక వేస్తే వీళ్ళ జాతకం మొత్తం బయటపడుతుంది. చూడండి, ఒక్క కార్డియాలజిస్టే 2 వెర్షన్లో నాలుక మడతలా తిప్పుతారు. వితిన్ మంత్స్లోనే ప్రజలు గొర్రెలు అనుకుని మనం ఏం చేస్తే అది నమ్ముతారు అనుకుని ఒక కార్డియాలజిస్టే
శాచురేటెడ్ ఫ్యాట్ గురించి. అంటే ఇది ఒక టిపికల్ ఎగ్జాంపుల్. అపరిచితుడు సినిమా మీరు చూసుంటారు. అపరిచితుల్లో విక్రమ్ 2 షేడ్లు చూపిస్తాడు ఎట్ టైం. వీళ్ళు కూడా అంతే. కొంతమంది డాక్టర్లు యూట్యూబ్లో ప్రచారం కోసం ఏ రకంగా అపరిచితుడు సినిమాలు మనం చూపిస్తారో మీకు ఒక్కసారి ఒక చిన్న బిట్లో చూపిస్తా. ఒకే డాక్టరు ఎలా 2 వెర్షన్లు శాచురేటెడ్ ఫ్యాట్ గురించి చెప్పారో మీకు ఇప్పుడు నేను ఆడియో వినిపిస్తాను, చూడండి మీరు ఒకసారి. ఫైనల్ గా మీరు ఏం సజెస్ట్ చేస్తారు? గో బ్యాక్ టు ట్రెడిషనల్ ఆయిల్స్. బెస్ట్ ఆయిల్ ఫర్ కుకింగ్ ఈజ్ ఘీ. వెన్న నూనెతో వండుకోండి. ఫ్యాట్లో మంచి ఫ్యాట్, చెడు ఫ్యాట్ ఉంటుంది. చెడు ఫ్యాట్ పేరు సాచురేటెడ్ ఫ్యాట్. చెడు ఫ్యాట్ అంటే ఏమిటి? నెయ్యి, వెన్న, కొబ్బరి నూనె, ఈ 3 చెడు ఫ్యాట్ కిందకు వస్తాయి. ఇప్పుడు మన అపరిచిత డాక్టర్ గారు చెప్పింది మీరు విన్నారు కదా, 2 వెర్షన్స్. అక్కడేమో ప్రపంచంలోకి బెస్ట్ నెయ్యే, ఇక్కడేమో ఇది. ప్రజలందరూ జాగ్రత్త గమనించండి. నెయ్యి వేసుకుంటే 15 రోజులు 20 రోజులు అది నెయ్యిలో కూర్చుని ట్రిపుల్ వెసల్ డిసీజ్ వస్తా నమ్మే పబ్లిక్ వీడియో చేసి చూపించిన అవగాహన లేని కార్డియాలజిస్ట్ ఇప్పుడు మనం మాట్లాడిన డాక్టర్ గారు. నెయ్యిళ్ళు ఎక్కడైనా కూర్చుంటుందండి? ఒక నెయ్యి 15 రోజులు తింటే వెళ్ళి ట్రిపుల్ వెసల్ డిసీజ్ కారణం అయిందంటే మన పెళ్లి చేయడానికి ఎవరన్నా బ్రాహ్మణస్ కమ్యూనిటీ ఎవరు ఉండేవాళ్ళ? అసలు మన తాత ముత్తాతలు మనం చూసేవాళ్ళమా? మా తాతలు కానీ తండ్రులు కానీ. నేనే ఇంతంత నెయ్యి తినేవాడిని అండి. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇంతంత తినేవాళ్ళు అండి. నెయ్యి పోసుకుని ఇంత తినేవాళ్ళం అండి. ఎంత చివరిదాకా ఎంత ఎట్లా ఉన్నారు బాగుండి నెయ్యి వేసుకున్న వాళ్ళంతా. అంటే ఏంటి, ఎలా ఆళ్ళు కూర్చుంటే ట్రిపుల్ వెసల్ డిసీజ్ వచ్చి గుండెపోటులో చచ్చిపోలేదే? మీరు ఆపరేషన్ చేసిన వాళ్ళందరూ ఇవాళ మీరు బైపాసులు స్టంట్లు వేసే వాళ్ళందరూ మీరు లెక్క తీయండి. చేతనైతే దమ్ముంటే నేను సవాల్ చేస్తున్నా, మీకు లిస్టు ప్రకటించే దమ్ము ఉంటే ఒక ర్యాండమ్ డే ఇవాళ నుంచి పెట్టుకుందాం. ఒక 4 రోజులు మీరు బైపాస్ స్టంట్ వేసేవాడిని చూద్దాం, వాడు నెయ్యి వేసుకున్నాడో లేదో చూద్దాం. 100కి 99.99 మంది నెయ్యి అంటుకోనాడికే మీరు వేస్తారు స్టంట్లు నెయ్యిని, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ కర్మ. మీరు శాచురేటెడ్ ఫ్యాట్లు ఎవడైతే తిండో వాడికే వస్తాయి. ఎంత ప్రజల మీద దాడి కాకపోతే బాధ్యతారాహిత్యంగా ఐసీఎంఆర్ దగ్గర నుంచి ఎన్ఐఎన్ దగ్గర మీరు అసలు పరిశోధన చేశారా? ఇది చూస్తే ఎక్కడి నుంచి పిక్కి తీసుకొచ్చినట్టు ఉంది. కాబట్టి ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ ఈ డాక్యుమెంట్ చూస్తే ఎటువంటి కసరత్తు చేయలేదు. 50 ఏళ్ళ నాడు ఏం చెప్పి యాన్సిల్ కీగాడి దగ్గర నుంచి 40 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ప్రజల జీవితాలు ఏ రకంగా ఛిద్రం చేస్తూ వచ్చిన ఈ గైడ్లైన్స్తో అలానే ఇప్పుడు కూడా దాన్ని కొనసాగింపు చేశారు. వీళ్ళ నుంచి మెరుపులైతే ఏలేవు. సో ఐసీఎంఆర్ కానీ ఎన్ఐఎన్ కానీ ఇలాంటి కామెంట్లు చేయటం, ప్రజలకు ఇచ్చే గైడ్లైన్స్లో ఈ రోజుల్లో కూడా సైన్స్ ఎంత అడ్వాన్స్మెంటే, ప్రపంచం అంతా భిన్నమైన పుంతలు దొక్కుతా నిజాలను అన్వేషించే ప్రక్రియలో అనేక నిజాలు బయట తీసుకొస్తున్న తరుణంలో మన కళ్ళెదురుగుండా కనిపించే వాస్తవాలు కాదని ఇంకా మీరు శాచురేటెడ్ ఫ్యాట్ గురించి ఇలాంటి అవగాహన ఉండడం శోచనీయం. శాచురేటెడ్ ఫ్యాట్ మీద జరిగే ఈ దాడిని మీరు నమ్మమాకండి. ఈ కుట్రను మీరు అర్థం చేసుకోండి. ఇది కావాలని చేసిన కుట్ర. ప్రపంచంలో ఎవడైనా చెవులో పువ్వు పెట్టుకున్నాడైనా కోకోనట్ ఆయిలో నెయ్యో ఇంట్లో చేసుకున్న నెయ్యో మంచిది కాదు, అది హాని చేస్తుంటే ప్రపంచం ఎవడైనా నమ్ముతాడా? సో ఈ బేస్లెస్ ఎవడ చెప్పాడు పాయింట్ కాదు, ఏం చెప్పాడు అనేది మాత్రమే పాయింట్ ఎప్పుడైనా ప్రపంచంలో. నేను పెద్ద తోపు, మరి నిజంగా అంత తోపు అయిన అల్లోపతి నేను ఛాలెంజ్ చేశాను. మీ మందులతో డయాబెటీస్ దగ్గర ఒకటి పేరు చూపిస్తే 2 కోట్లు ఇస్తాను ప్రపంచం మొత్తం మీదని. మరి ఎందుకు డయాబెటీస్ ఒక్కడ కూడా తగ్గించలేకపోయింది? ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఐసీఎంఆర్ కానీ ఎన్ఐఎన్ కానీ ప్రజల ఆరోగ్యాల పట్ల ఎలాంటి కన్సల్ట్, ముఖ్యంగా ఈ విషయంలో మిగిలిన చాప్టర్లు ఏమి ఇచ్చారో నాకు తెలియదు, దాన్ని నేను కామెంట్ చేయను. ఇది నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నేను శాచురేటెడ్ ఫ్యాట్స్ వీళ్ళు ఏదైతే వద్దని ఇక్కడ బొమ్మలేస్తున్నారో ఇదే శాచురేటెడ్ ఫ్యాట్లు ఇచ్చి 150 కిలోలకు బరువు తగ్గించడం కానీ, షుగర్ టైప్ 1 కానీ టైప్ 2 కానీ అవలేలుగా తగ్గించడం కానీ, బీపీలు థైరాయిడ్లు హషిమోటో థైరాయిడ్స్ దగ్గర నుంచి గ్యాస్ దగ్గర నుంచి సోరియాసిస్లు, ఎగ్జిమాలు, రొమటైడ్ ఆర్థరైటిస్లు, ఎస్ఎల్ఈలు, మయోసైటిస్లు, ఎంసిటిడీలు, జాగ్రన్ సిండ్రోమ్లు, షార్ప్ సిండ్రోమ్స్ దగ్గర నుంచి క్రాన్స్ దగ్గర నుంచి అనేక రకాల ఆటోఇమ్యూన్ డిసీజులు, వీటిల్లో మిరకిల్ ఫలితాలు, అద్భుతమైన ఫలితాలు సాధించాం ఆహార విధానంతో. మళ్ళా నేను చెప్తున్నా, ఎవడో అన్నట్టు ఈ క్లెయిమ్ వచ్చి రాగానే అదేదో మిరకల్ డ్రగ్స్ యాక్ట్కి దానికేం వెళ్ళదు. ఎందుకంటే నేనేం మ్యాజిక్కి మిరకలు ఇవ్వట్లేదు, నా దగ్గర ఏ మ్యాజిక్ లేదు. సో వీళ్ళు చెప్పింది సైన్స్కి నిలబడింది. నేనే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రపంచంలో ఎవరో చెప్పలేదో నాకే ఎందుకు అర్హత ఉందంటే వీళ్ళు ఏదైతే వద్దన్నారో శాచురేటెడ్ ఫ్యాట్లు ఆహారంలో పూర్తి స్థాయిలో వీళ్ళు చెప్పినట్టు 10% 27 గ్రామ్స్ కాదు, పూర్తి స్థాయిలో ఇచ్చిన పర్సన్ నేను. ఒక ఆహార విధానం ద్వారా ఇన్ని జబ్బులు తగ్గించాను కాబట్టి దీంతో అంటే ఇప్పుడు మీరు చెప్పగానే అది నాది కాదని నేను అనుకోవాలా? కొన్ని లక్షల మంది మిలియన్ల మంది అనుభవాన్ని మీరు కాదంటారా? ఏ రకంగా వితౌట్ ఫెయిల్యూర్ కేసెస్తో ఇన్ని సక్సెస్ఫుల్గా నేను చేస్తే మీరు చేశారు కాబట్టి నేను బలంగా సాక్ష్యాలతో సహా మాట్లాడుతున్నా. పలానా డైట్లు పిచ్చి పిచ్చి డైట్లు అని మాట్లాడే వాళ్ళందరికీ నా ఓపెన్ సవాల్.
ఈ 2 రాష్ట్రాల్లో డైట్ మెటబాలిజం మార్చే డైట్ చెప్పి నేను ఒక్కడనే. మెటబాలిజం మార్చే ఒకే ఒక డైట్ నాదే. ఇన్ని అద్భుతమైన ఫలితాలు క్లెయిమ్ చేసి నేనే. ఐసీఎంఆర్ తరపున, మీ తరపున, ఎన్ఐఎం తరపున ఒక 100 మందిని మీరు తీసుకోండి, 100 మందిని నేను తీసుకుంటా. 100 మందిలో మీరు గైడ్లైన్స్తో మీరు ఒక్కడిని తగ్గించిన డయాబెటీస్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ అలాంటివి తీసుకుందాం. మీరు ఒక్కళ్ళని తగ్గించిన, నా 100 మందిలో నేను ఒక్కళ్ళని తగ్గించలేకపోయినా, నేను మొత్తం మీ డాక్యుమెంట్ దేని మీద సంతకం పెట్టి జైలుకి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నా. వస్తే రండి, ఓపెన్గా ప్రజల మేలు కోసం. ఒక్క దెబ్బ తేలిపోతుంది. ఎక్స్పెండిచర్ అంతా నేను పెట్టుకుంటా. రండి, తేలిపోద్ది ఒక్క దెబ్బకి. ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తా, చాటును మాట్లాడేందుకు ధైర్యంగా దమ్ముగా రండి. ట్రైగ్లిజరైడ్స్ ఎలా వస్తాయో ఆయన కనుక ఒక వీడియో చేస్తే ప్రజల కోసం, సింపుల్ ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన 2వ రోజు జాయిన్ అయినట్టు చేస్తాడు ట్రైగ్లిజరైడ్స్ మీద వీడియో. ఇంత ఊపకార్డియాలజిస్ట్ గారు ట్రైగ్లిజరైడ్స్ సెట్ అవుతుంది వీడియో చేస్తే నా డైట్ వదిలేసి వెళ్ళిపోతాను. దయచేసి ఆఫర్ తీసుకోండి. నా పేట శాశ్వతంగా రెడీ అవుతుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ట్రైగ్లిజరైడ్స్ చెప్పిన వెంటనే మళ్ళీ మనకు నాడు నేడు కార్యక్రమం ఒకటి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు వీడియో చేయగలరు. థ్యాంక్ యూ.